తీసుకుంటూ పిల్లలు ఏడుస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ మనసులో చెడు భావాలు వచ్చి ఉంటాయి. నేను ఇంతవరకు మీకు తెలియకొచ్చినాయి నాన్న, అది వదిలేయండి. ఇప్పటి నుంచి ఎవరైనా సరే ఎక్కడ ఒక స్త్రీమూర్తి కనబడితే మీ నాన్నలో మీ అమ్మని చూసుకోండి, అక్కని చూసుకోండి, చెల్లెని చూసుకోండి. అమ్మ మీరు కూడా శూర్పణఖలు కావద్దు. మరి ఇటువైపు కూడా ఉంది ప్రమాదం. ఆ పిల్లవాడు కనబడితే ప్రభాస్ అన్నయ్య అను, నువ్వు ప్రభాస్ అన్నయ్య అని చెప్పు నువ్వు. ఎందుకమ్మా ఈ విధంగా ఈ కల్పన వచ్చి ఎందుకంటే శూర్పణఖ ఏం చేసిందో మనకు తెలుసు. సీతారాములు ఉంటే దగ్గరికి వచ్చేసి రామ నన్ను పెళ్లి చేసుకుని బుద్ధి ఉంది ఆమెకేమైనా, అక్కడ పక్కన సీతమ్మ ఉన్నది కదా. కాబట్టి ఆడపిల్లలు ఎవరు శూర్పణఖలు కావద్దు, మగపిల్లలు ఎవరు రావణాసురులు కావద్దు. అందుకే చిన్నప్పుడే తల్లి పాట పాడేది. ఇప్పుడు ఆ పాటలు కూడా పోయినవి. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. ఎందుకంటే తన పిల్లలు పెద్ద అయినాక రాముడు, కృష్ణుడు, రామకృష్ణ పరమహంస, వివేకానంద ఇటువంటి మహానుభావులు కావాలని తన తల్లి కోరుకుంటుంది. కానీ ఏ తల్లి కూడా చిన్నప్పుడు వేసుకొని జో రావణాసుర జో కుంభకర్ణ అని పాట పాడుతుందండి. ఏ తల్లి పాడదండి, ఏ తల్లి కోరుకోదండి. మరి ఎందుకు తయారవుతున్నారు పిల్లలకు ఇవ్వాల్సిన శిక్షణ, ఇవ్వాల్సిన సమయంలో మనం ఇవ్వలేకపోతున్నాము. మనం ఎంతసేపు ఒకవైపు మార్కుల వైపు పోతున్నాం, కానీ అసలైన మార్కులు మన పిల్లలకు లేవు. ఈ మార్కులు ఉంటే అది పెద్ద కష్టమే కాదు, ఆ మార్కులు గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మనం దృష్టి పెట్టుకోవాలని చెప్పుకుంటూ రామాయణంలో ఒకటే ఒక ఘట్టాన్ని గుర్తు చేస్తాను. మన పిల్లలు నగర్ అటువైపు ప్రాంతంలో చూస్తే మీరందరికీ తెలుసు, ప్రతి ఇంట్లో ఎవరు ఉన్నారండి? పెద్దవాళ్ళే ఉన్నారు, పిల్లలు ఎవరు లేరండి. ఏమైందంటే అందరూ అక్కడ ఉన్నారు, మొత్తం అక్కడ ఉన్నారు. ఎంత బాధ వేస్తుందని పూర్తి. మొన్ననే ఇక్కడ మైండ్ స్పేస్ అని ఒక దగ్గర పోతే అక్కడ 70 మంది ఓల్డ్ ఏజ్ హోమ్ పోయినాం. వాళ్ళు చెప్పారు, సార్ ఏదైనా కార్యక్రమం వీళ్ళకి ఏం తీసుకుంటాం అబ్బా, అందరూ తలబడిన వాళ్ళు కదా, రిటైర్డ్ పెద్ద డిఎస్పీ రకరకాల వాళ్ళు ఉన్నారు. ఒక్కరి ముఖంలో సంతోషం లేదండి. కోట్ల పైసలు ఉన్నాయండి వాళ్ళకండి. ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మా పిల్లవాడు మాకు ఫోన్ చేస్తలేడండి, మా పిల్లవాడు. ఇంకా మీరు ఎందుకు ఆశిస్తున్నారండి నాకు అర్థం కాదు. మీరు చేయాల్సినటువంటిది అంతా కూడా చేశారు. మీరు చేసినాక మీరు వదిలేసేయండి, మీరు ఇంకో స్థాయి పెంచుకోండి. మిమ్మల్ని మీరు సాధన మొదలు పెట్టుకోండి. మీ సాధన ఇంతవరకు కుటుంబము ఫ్యామిలీ మునిగిపోయారు దాంట్లో పట. ఎవరంతా వాళ్ళు బాగున్నారు కదా, అప్పుడు వాళ్ళ ముఖంలో సంతోషాన్ని చూశాను. నేను చెప్పాను, నేను కావాలిస్తే వస్తాను వారం మీకు రామాయణమే చెప్తాను, వేరే చెప్పాను. రామాయణంలో ఎన్ని ఘటనలు ఉన్నాయి మనకి ఈ విషయంలో పట, మనం ఎట్లా ఉండాలి జీవితంలో పట. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి మారుపేరు ఎవరంటే సాక్షాత్. అదొక్కటి మన పిల్లలకు అర్థమైతే చాలండి, ఇంకేం. కాబట్టి మన పిల్లలు ఎదగాలండి, బయటికి పోవాలండి, విదేశాలకు పోవాలి, చదవాలండి. కానీ వాళ్ళకు పోయేటప్పుడు ఒక శ్లోకం తప్పకుండా నేర్పించాలి. అదేంటంటే మనకు తెలుసు, రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత లక్ష్మణుడు అన్నాడు, అన్న లంక చాలా బాగుందన్నా, ఇక్కడే ఉందామన్నా అన్నాడు. నాకు కూడా అనిపిస్తుంది, అబ్బా ఎంత మంచి వాతావరణం, ఇంతమంది వింటున్నారు, ఇక్కడే. నో, టైం అయిపోయినప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే. కాబట్టి రాముడు అన్నాడు, అదే నాయన ఈ బంగారమయం కాదురా. కానీ అందరికీ ఒక పాటలో కూడా ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయ. ఎవరు పాడిందా నాన్న అంటే ఎన్టీ రామారావు కాదు, మన రాముడు చెప్పాడు నాయన. దానికంటే ముందు వాక్యం ఏముందంటే, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి. ఇది మనం నేర్పాలండి పిల్లలకు. నీ వెళ్ళు, బాగా ఎదుగు, బాగా సంపాదించు, కానీ కన్నా తల్లిదండ్రులను, పుట్టిన ఊరును, చదివిన పాఠశాలను, నీ యొక్క మాతృభాషను, నీ యొక్క మాతృదేశాన్ని మర్చిపోతే లాభం లేదు నాన్న. నేను వాడేం చేస్తున్నాడు, అక్కడ పోయిన తర్వాత అయిపోయింది అమ్మ అంటాడు, ఇది అయిపోయింది నాన్న అంటాడు, అక్కడే పెళ్ళి అయిన తర్వాత వస్తాడా, పిల్ల వెనక చచ్చిగా రారండి. వాడు నేను గ్యారంటీ ఇస్తున్నాను, వాడు ఎందుకంటే పిల్లలు రానియరు. సో ఈ పరిస్థితుల్లో మనం కాపాడుకోవాలన్నా, పిల్లల్ని కాపాడుకోవాలంటే ఇవి మన యొక్క రామాయణంలోని విలువలు ఏవైతే ఉన్నాయో, మానవీయ విలువలు ఉన్నాయో, ఎక్కడో దగ్గర పిల్లల మనసులకు పోవాలంటే ఎక్కడ పోవాలంటే స్కూల్లో చెప్పే అవకాశం లేదు. నాకంటే అవకాశం దొరికింది నేను చెప్తున్నాను స్కూల్లో లోపల, కానీ అందరికీ అవకాశం దొరకదు అప్పుడు. కాబట్టి దేవాలయం కేంద్రము, ఇటువంటి సత్సంగాల కేంద్రము, ప్రతి కాలనీ లోపల ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. మనం రావడమే కదా, వచ్చినప్పుడు మొత్తం ఫ్యామిలీ తీసుకొద్దాం. పిల్లలకి ఏం నష్టం కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఏం నష్టం కాదు, ఈ గంట సేపు కూర్చుంటే వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి. వాళ్ళు ఈ విధంగా మనం రాబోయే తరాన్ని కాపాడుకోవాలి చెప్తూ, సమయం అగ్ని పరీక్ష నాకు తెలియడానికి సమయం తక్కువ. ఇంకా మనం ఎప్పుడైనా ముందులో అవకాశం ఉంటే మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. మీకు అన్ని తెలిసిన విషయాలే ఉంటాయి. అనగ రాగము అతిశయలుచునుండు తినగ తీయనుండు సాధనమున పనులు సమకూరు. ఎంత విషయాలు మనలో, ఇప్పుడు భగవద్గీత మాకు అన్ని తెలిసిన శ్లోకాలు, కానీ మళ్ళీ వింటున్నాం, మళ్ళీ చర్చిస్తున్నాం మనం, అవి మనలో ఉంటాయి. కాబట్టి భగవద్గీత అనేది కేవలం ఏంటంటే ఆచరణ లేకపోతే ఎన్ని శ్లోకాలు చదవండి ఉపయోగం లేదని.
ఎన్ని శ్లోకాలు చదువుకోవాలి కాబట్టి దాంట్లో కూడా ఎంత అద్భుతంగా మనం పిల్లలకి ఏ విధంగా తీసుకుపోవచ్చు భగవద్గీతలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. అదంతా మీకు నేను ఒక నోట్స్ లాగా రాసి సమాజంలోకి పంపించే ప్రయత్నం. మనం రోజు రకరకాలుగా వాట్సాప్లో పెడుతుంటాం. ఇవి ఎందుకు పెట్టాం మనం? ఏవో చదవరండి, తప్పకుండా చదువుతండి ఒక రోజు. మా అనుభవంలో చెప్తాం. కరోనా టైంలో చూస్తున్నాం కదా, నేను రోజు 20 నిమిషాలు పంపించానండి భగవద్గీత ఆడియో, ఓన్లీ ఆడియో. రోజు 3000 కుటుంబాలు కరోనా టైంలో ఉదయం 6 అయ్యేసరికి వాళ్ళు ఆలస్యమైంది అనుకోండి, సార్ ఈరోజు రాలేదేంటి అంటే అందరికి అలవాటైంది. ఓహో మనం ఇది వినొచ్చు, 20 నిమిషాలు వినొచ్చు అని చెప్పేసి అట్లా ఒక ప్రయత్నం అందరం చేద్దాం. నేను ఒక్క వే చెప్పానంటే మీ లోపల బ్రహ్మాండంగా వేసి ఉంటాయి, ఆలోచనలు ఇంకా ఉంటాయి. ఒక్కటి మనం అందరూ చేయాల్సింది ఒకటి, అందరం కలిసి పనిచేద్దాం, రాబోయే తరాన్ని కాపాడుతాం. వాళ్ళకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెడదాం అంతా మనం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండమంటే దీంట్లో ఉండలేరు. వాళ్ళ స్పెషల్గా డిజైన్ చెప్పి ఇలాంటి యూత్ ఉన్నారు, వాళ్ళతో డిజైన్ చేపిద్దాం. డిజైన్ చేపించేసి మనం ఆ విధంగా రాబోయే తరాన్ని ఏదో రూపంలో కార్యక్రమంలో పెడితే బాగుంటుంది. ఆ విధంగా చేయాలని కోరుకుంటుంది. ఆంజనేయ మంగళం పవనసుత మంగళం ఆంజనేయ. హారతి వేరే, నా హారతి వేరే, నీకు క్లోజ్ చేయాలి కాబట్టి. అంజనీ పుత్ర నీకు నిత్య మంగళం. రామదాసాయ నమో రామభద్రాయ నమో రాక్షస సంహార నమో నీకు మంగళం. అందరం చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 ఈరోజు నేను తీసుకున్న అంశమంతా కూడా ఒకటే కేంద్ర బిందువు, రాబోయే తరాన్ని కాపాడుకోవడం. దాని కొరకు ఇది ఎన్ని రకాలుగా ఇవన్నీ వేషాలు, దానికి ఇవన్నీ వేషాలు జోడించుకోవాలి. లేకపోతే పిల్లలు మనం ఆకట్టుకోలేము కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తూ దీంట్లో మనం ఏవైనా జోడించుకోవచ్చు. మనం వాడే రోజు పాటలు పాడుకోవచ్చు, ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.